భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందువల్ల ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పురస్కరించుకొని డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ కోసమే మీర్ఖాన్పేటలో జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వివిధ దేశాల నుంచి అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని, సమ్మిట్లో పాల్గొనే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాసులు లేకుండా సమ్మిట్తో సంబంధం లేని వ్యక్తులు ఎవ్వరూ ప్రాంగణంలోకి రావడానికి వీల్లేదని కూడా స్పష్టం చేశారు. శాఖల వారీగా నిర్దేశించిన అధికారులకు ప్రవేశం ఉండాలని, పార్కింగ్కి, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇక ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఓ పండుగలా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ విజయాలను ప్రదర్శించేందుకు ఫ్యూచర్ సిటీలో భారీ వేదికను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సదస్సు మొదటి రోజు అంటే డిసెంబర్ 8న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని, రెండో రోజు అంటే డిసెంబర్ 9న తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికతో కూడిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఆ దిశగానే ఈ సదస్సు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.